ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. కవులు, పాఠకుల అంతర్వాణి ప్రబోధాన్ని, ఆత్మ పరిశీలనను ప్రేరేపించే ఆలోచనాత్మక అంశాలతో సమకాలీన సాహితీ ప్రపంచాన్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న నేటి కవిత అంతర్జాల కవిత్వ సమూహం సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణలు కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి. గత వారం సమూహంలో ఇవ్వబడిన అంశాల్లో ఒకదానికి వచ్చిన కవితల్లోంచి సమూహ గౌరవ సలహాదారు, సుప్రసిద్ధ కవి, విమర్శకులు, సాహితీవేత్త అయిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల విశ్లేషణలు చెయ్యబోతున్నాను. అంశం చేజారనీయకుమా. సందేశాత్మకమైన ఈ అంశానికి తగినట్లుగా మన కవిమిత్రులంతా జీవితంలో గెలుపు సాధించడానికి అవసరమైన సలహాలు, సూచనల్ని తమ కవితల రూపంలో అందించారు. సందడి అరుణ గారు క్షణాలన్నీ మూటగట్టుకో అంటూ అంశానికి 100కి 100 పాళ్ళు సరిపోయే ఎత్తుగడతో మొదలుపెట్టి ఘడియల నిచ్చెనలను పేర్చుకోమంటారు. కష్టంలోనే సుఖం విలువ తెలుస్తుందని, జీవితం ఎలా ఉన్నా సరే మానవత్వాన్ని మర్చిపోకూడదని అంటారు. ఆదర్శాలకు నెలవై జీవితం ధన్యం చేసుకోమని ఎంతో చక్కగా కవితాత్మకంగా తమ సందేశాన్ని అందించారు. ఉత్కర్ష గారి కవితలోని ఒక ప్రేమికుడు అనారోగ్యానికి గురై జీవన పోరాటం చేస్తున్న ప్రేమికురాలితో తమ ప్రేమను చేజారనీయవద్దని, కడదాకా తనకు తోడుగా ఉండాలని వేడుకుంటున్న తీరును ఎంతో ఆర్ద్రంగా వర్ణించారు. నీ ఊపిరికి కాపలా కాస్తున్న నా ఊపిరిని ఏమార్చి వెళ్ళకు అనడం ఎంతో సహజంగా ఉంది. ఏడెల్లి రాములు గారు అందరము మట్టి మనుషులమే అనే జీవిత సత్యంతో ప్రారంభించి ఈనాటి మానవుడు మధురమైన మానవీయ బంధాలను కాసులతో తూకమేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో మన కోసం కన్నీరు కార్చే ఆత్మీయులను సమకూర్చుకునే అవకాశాలను విడుచుకోవద్దని మంచి సందేశం ఇచ్చారు. మట్టి ముంతలాంటి పదాలు పాఠకుల్ని అలరిస్తాయి. కె. లక్ష్మీ సరోజారెడ్డి గారు ఎంతకాలం నుండి ఎదురు చూస్తున్నానో అంటూ నాటకీయ శైలిలో తన కవితను మొదలుపెట్టి అదే రీతిలో కొనసాగించారు. అలసత్వం వల్ల అవకాశాలు జారవిడుచుకుంటామని, అటువంటి బద్ధకాన్ని ఆమడ దూరంలో ఉంచి అలుపెరుగని పయనం చేస్తే విజయం తప్పక లభిస్తుందని ప్రబోధించారు. ఈమె కవిత చదువుతూ ఉంటే ఘంటసాల గారు పాడిన మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా అనే పాట అలా మనసులో కదలాడుతూ ఉంటుంది. మధ్యల సరోజన గారు కాలచక్రం ఆగకుండా నడిచిపోతున్నా సరే ప్రయత్నించి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటారు. ధైర్య సాహసాలతో, ఆత్మవిశ్వాసంతో సాధన చేసి విజయాన్ని పొందాలని ఉపదేశించారు. కె. అంజయ్య గారు అడుగడుగునా ఎన్నో జాగ్రత్తలు చెప్పారు తన కవితలో. లక్ష్యం తాడు పట్టుకొని గెలుపు జెండా ఎగరేయడానికి కొండలు, గుట్టలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్త పాటిస్తూ ధైర్యంగా ఉండాలంటారు. కుటుంబ సంబంధాలను గురించి చెబుతూ అనుబంధాలు ఎంత పెంచితే ఆత్మీయత అంత పెరుగుతుందంటారు. మనసులో మృగాలు సంచరిస్తున్నా సరే మనిషెప్పుడు స్వచ్ఛత దిశలోనే పయనించాలి అని వాస్తవిక దృక్పథంతో కూడిన సందేశమిచ్చారు కవి. డాక్టర్ బి. సుధాకర్ గారు ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది అనే సూక్తిని శీర్షికగా తీసుకొని చక్కటి కవితను అందించారు. అవకాశం అస్త్రమై వచ్చినప్పుడు అమ్ముల పొదిలో భద్రపరుచుకోవాలంటారు. నిర్లక్ష్యం పచ్చని జీవితాన్ని ఎడారిగా మార్చేస్తుందని హెచ్చరించారు.
డాక్టర్ చక్రపాణి ఇమ్మిడిశెట్టి గారు క్షణమో గడియో అది అందరికీ అమూల్యమే, జ్ఞాపకమో అనుభవమో అవి అపురూపాలే అంటూ ఆసక్తికరమైన ఎత్తుగడతో ప్రారంభించి జీవితం ఎంత విలువైనదో బాగా తెలియజేశారు. చేరవచ్చిన అవకాశాలను జారవిడుచుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని, సంయమనంతో జీవించాలని ఉత్తమ సందేశం ఇచ్చారు కవి. ప్రత్తిపాటి సుభాషిణి గారు అహంభావంతో ఏదీ సాధించలేమని, నలుగురితోనూ ప్రేమగా మసులుకోవాలని, అనుబంధాలను చేజార్చుకోకూడదని అంటారు. చివురించే చెట్టును ఆమని వెతుక్కుంటూ వస్తుంది అంటూ ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. పూల కిరీటం, మండుతున్న వృక్షం లాంటి పదచిత్రాలు కవితలో చక్కగా ఇమిడాయి. ఎంవి ఉమాదేవి గారి కవితలోని ప్రతి పంక్తి ఉల్లేఖనీయమే అనిపిస్తుంది. ఎంతో చిన్నది జీవితం, మరెంతో విలువైంది సమయం అంటూ జీవితంలో సమయానికి ఉండే ప్రాధాన్యతను తెలిపే ఎత్తుగడ పంక్తులు చాలా బాగున్నాయి. కాలహరణ మేలనోయ్ కలతకు కారణమేగా అన్నది అక్షర సత్యం. వైనం తెలిసిన నాడే వైతరిని దాటగలవు, తెలివితేటలు సహనం కావడి కుండలు, చేజారిపోనీయకు బిడ్డా అంటూ ఎంతో ఆత్మీయంగా కవయిత్రి చేసిన ప్రబోధం చిరస్మరణీయం. ఎం వెంకటలక్ష్మి అంటే నేను ప్రజలంతా తమకున్న ఓటు హక్కును సద్వినియోగపరుచుకోవాలని, ప్రలోభాలకు లోనై ఆ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని సూచించాను. వకుళవాసు గారు గతించిన వాటి గురించి చింతించకుండా గుండె నిబ్బరంతో నిలవాలంటారు. ప్రస్తుతం ఉన్న జీవితాన్ని చేజార్చుకోవద్దని, బ్రతుకంటే కృష్ణ శుక్ల పక్షాల మేళవింపే కదా అని మిత్రుల్ని ఓదారుస్తారు. గెలుపు బాటలో శిశిరాలెన్ని ఎదురైనా కొన్ని పట్టుదల పుప్పళ్లను పట్టుకొని ముందుకు సాగాలంటారు. తండ్లాడడం, కాలపు కొంగు, పాశాల పూలు, నిబ్బరపు గాడ్పులు వంటి వాడుక తెలుగు పదాలు ఈవిడ కవితకు పుష్టినిచ్చాయి. వకుళాభరణం శివరంజని గారు అంశాన్ని నూతన కోణంలో నడిపిస్తూ సాహో చంద్రయాన్ అనే శీర్షికతో కవితను అందించారు. ఇటీవలే చంద్రుడి దక్షిణ ధ్రువంపై మన భారతదేశం పంపిన చరిత్రాత్మక చంద్రయాన్ 3ను ఎంతో చక్కగా వర్ణించారు. కోట్లాది మంది ప్రజలు, ముఖ్యంగా శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తితో సందర్శిస్తున్నటువంటి ఈ సన్నివేశాన్ని, శుభ సమయాన్ని చేజారనీయవద్దు అని చంద్రయాన్ని కోరడం ఎంతో బాగుంది, సందర్భోచితంగా ఉంది. ఉరిమళ్ళ సునంద గారు తాత్విక ధోరణిలో రాస్తూ మనం చూపించే అనుబంధం, ఆత్మీయతలు ఫలించలేదని బాధపడవద్దని, అసూయతో కూడిన విమర్శలకు భయపడి పచ్చటి జీవితాన్ని చేజార్చుకోవద్దని ఉపదేశించారు. మనస్సులో మానవత్వ పరిమళాలు కలిగి ఉండాలని అన్నారు. ఈమె కవితలోని బతుకాట, గుప్పెడంత గుండె, పురుడు పోసి పోయించుకునే అమ్మతనం వంటి తెలుగు పదాలు ఎంతో చక్కగా కొలువు తీరాయి. సన్నిధి స్వాతికృష్ణ గారు అందరి జీవితాల్లోనూ రేయి పగళ్లకు రెక్కలు కట్టేసి గిరగిరా తిరిగే కాలంతో, ముఖ్యంగా సమయంతో జరిగే సంఘర్షణను బాగా చిత్రించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు బద్ధకంతో చేజార్చుకున్న నిమిషాలు తిరిగి రావని, అందుకే వాటి విలువ తెలుసుకొని పరిశ్రమించాలని హృదయానికి హత్తుకునేటట్లుగా చెప్పారు. జి సాయి చంద్రశేఖర్ గారు వదలకు ఆ వేలు, చిట్టిదనుకోకు గట్టిది కూడా అంటూ ఉత్కంఠతాభరితమైన ఎత్తుగడతో మొదలుపెట్టారు తన కవితను. బ్రహ్మ ముహూర్తంలో అర్ధనారీశ్వర తత్వాన్ని తెలిపినటువంటి ఆ చిటికెన వేలును వదలవద్దని చెప్పడంలో
జీవిత సహధర్మచారిణి పట్ల ప్రేమతో విశ్వాసంతో నడుచుకుంటూ సంసారాన్ని ఆనందప్రదం చేసుకోవాలనే ఉపదేశాన్ని అన్యాపదేశంగా అందించారు కవి. లలిత గారు నిరాశ నిస్పృహలకు గురైన ఒక అమ్మాయిని ఉద్దేశించి ఆశల దీపాలతో ఆశయాలను సాకారం చేసుకోవాలని, అంతులేని ఆత్మవిశ్వాసంతో నేర్పరితనంతో జీవితంలో వెలుగులు నింపుకోవాలని మంచి సందేశం ఇచ్చారు. ఎర్రాబత్తిన మునీంద్ర గారు ధైర్యం కూడగట్టుకో సరేనా అనే శీర్షికతో స్ఫూర్తిదాయకమైన కవిత నల్లారు. కష్టపడి పనిచేస్తూ వెనుకడుగు వెయ్యకుండా ఉన్నత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే సమాజానికి మనపై నమ్మకం కుదురుతుందని, ఆ నమ్మకాన్ని చేజారనీయకూడదని విలువైన సందేశం ఇచ్చారు. కాకితో కబురంపితే చాలు, కూరలో ఉప్పులా వెదజల్లితే, నిజాయితీ కమ్మదనం వంటి పదాల్లో తెలుగుదనం తొణికిసలాడింది. జూపూడి సుధారాణి గారు అడుగడుగునా రూపకాలంకార పదప్రయోగంతో ఎంతో ప్రేరణాత్మకమైనటువంటి కవితను అందించారు. జీవన గమనంలో ఎదురయ్యే అవరోధాలను ఆత్మవిశ్వాసంతో అధిగమించాలనే సందేశాన్ని చక్కటి పదబంధాలతో ఇచ్చారు. చివురులేస్తున్న చేవను చేజారనీయవద్దని చెప్పడం ఎంతో బాగుంది. ఈమె కవితలోని పోరాడిన తిమిరమే రెప్పలవాకిట కాటుకగా మిగిలిపోయింది, చెదరిన కలగా వేకువలో లీనమైపోయింది, ఆత్మవిశ్వాసమే అంతిమంగా గెలిచింది అని చెప్పినటువంటి పంక్తులను పాఠకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఇంత మంచి సానుకూల దృక్పథ కవితల విశ్లేషణ చేసే సువర్ణావకాశాన్ని నాకిచ్చిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, సమూహ పరిపాలకులు సాహితీ మిత్రులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కవిమిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు. స్వస్తి.